సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో తెలుగుదేశం చేపట్టిన జన చైతన్య యాత్రలు రాష్ట్రమంతటా కొనసాగుతున్నాయి. ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటున్న నేతలు, మంత్రులు కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. పెద్ద ఇబ్బందులను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి హంద్రీ నివాస్ సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేసి అనంతపురం జిల్లా చెరువులను నింపుతామని మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురం పట్టణానికి తాగునీటిని అందిస్తామని భరోసా ఇచ్చారు. హిందూపురంలో పాదయాత్ర చేసిన ఇరువురు నేతలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఇక్కడ మంచి మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ నిలిచిపోయిన అన్నీ కూడా ఈ రోజు బాలయ్య నగర్ ఆధ్వర్యంలో చాలా వరకు ఇక్కడ డెవలప్ చేశామనే విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. అతి త్వరలోనే నీళ్లు మనకి రాబోతున్నాయి. నీళ్లు వదలడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల్లో గొల్లపల్లి రిజర్వాయర్ నిండడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క పర్యవేక్షణలో అలాగే అక్కడి నుంచి ఏదైతే ఇంకా జాప్యం అక్కడ గొల్లపల్లి నుంచి హిందూపురం పట్టడానికి మధ్యలో ఈ రైల్వే క్రాసింగ్స్ అయితేనేమి లేకపోతే రోడ్ కట్టింగ్లు అయితేనేమి అవన్నీ కూడా పర్యవేక్షించి అతి త్వరలో మార్చి ఏప్రిల్ కల్లా హిందూపురం పట్టణానికి నీళ్లు తప్పకుండా ఇస్తామని చెప్పిస్తామని. అంతకుముందు బుల్లెట్ నడుపుతూ బాలయ్య అలరించారు. ప్రధాన వీధుల మీదుగా వస్తూ అభిమానులకు అభివాదం చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జన చైతన్యాత్రలంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తేతలలో జరిగిన జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ఎడ్లబండిపై రైతు వేషధారణతో ముందుకు సాగిన ఎమ్మెల్యే ఆ తర్వాత పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తిరుపతి శివజ్యోతి నగర్లో చేపట్టిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే సుగుణమ్మ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. తిరుపతి ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.